హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో ఈ వీడియోలో అయితే లైఫ్ టైం ఫ్రీ బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ అయితే చేశానమాట. సో లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. సో నో యాన్యువల్ ఫీజ్, నో జాయినింగ్ ఫీజ్. సో నో యాన్యువల్ ఫీజ్, నో జాయినింగ్ ఫీజ్తో కూడా బెస్ట్ ఆఫర్స్ అండ్ బెస్ట్ బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియో అయితే చూద్దాం. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇప్పుడు చాలామంది కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే కూడా ఇప్పుడు జాబ్స్ టేకప్ చేసి కొంచెం మినిమం శాలరీ అండ్ వాళ్ళ ఇన్కమ్స్ని కూడా వాళ్ళు కొంతమంది కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంట్రా అంటే ఈ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనేటివి ఎప్పుడైనా కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేవి పెంచుతూ ఉంటాయి. ఎట్లాగా అంటే మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేసినప్పుడు మీరు ఆ బిల్లింగ్ సైకిల్లో వచ్చిన బిల్స్ అన్ని కట్టడం కానివ్వండి, లేదంటే మనకు వచ్చిన బిజినెస్ క్రెడిట్ కార్డ్తో కొంచెం కంటే క్యాష్ బ్యాక్స్ రావడం, రివార్డ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి మనకి. సో ఇలాంటివి చాలా యూజెస్ ఉంటాయి కాబట్టి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనం తీసుకోవడం మంచిది ఎప్పుడైనా కూడా. సో వీటిల్లో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అంటే జాయినింగ్ ఫీజు లేకుండా, యాన్యువల్ ఫీజు లేకుండా కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి, చాలా బెస్ట్ కూడా అవి. సో అలాంటివి ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయని చెప్పి కూడా నేను మార్కెట్లో అయితే రీసెర్చ్ చేశాను. సో నాకైతే ఒక 6 క్రెడిట్ కార్డ్స్ ద లైఫ్ టైం ఫ్రీ, నో జాయినింగ్ ఫీజ్ అండ్ నో యాన్యువల్ ఫీజ్ లేకున్నా కూడా నాకు ఒక 6 క్రెడిట్ కార్డ్స్ అయితే బెస్ట్గా అనిపించాయి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అండ్ ఇచ్చే బెనిఫిట్స్ అండ్ రివార్డ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో నేను మీకైతే నేను ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ నుంచి అయితే కూడా చెప్తానమాట. మీరు ఏది కావాలనుకున్నా మీరు ఒక క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకునేదానికి కూడా చాలా మంచిగా క్రెడిట్ స్కోర్ అయితే పెంచుకోవచ్చు అండ్ మంచిగా ఎక్స్పెన్సెస్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా ఎమర్జెన్సీ టైంలో కూడా కావాలనుకున్నా కూడా మీరు యూస్ చేసుకునేదానికి ఉంటుంది కాబట్టి. సో ఆ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇది మనకి అమెజాన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది, మనం అక్కడే కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసిఐసి క్రెడిట్ కార్డ్, వీళ్ళందరూ ఐసిఐసి బ్యాంక్ అండ్ అమెజాన్ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఈ క్రెడిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్, ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫెడరల్ బ్యాంక్స్ క్యాపియర్ క్రెడిట్ కార్డ్, ఇది ట్రావెలింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ అయితే కూడా ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే ఇస్తున్నారు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ అండ్ హెచ్ఎస్బిసి వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. సో ఈ 6 క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి లైఫ్ టైం ఫ్రీ అండ్ వితౌట్ జాయినింగ్ ఫీ అండ్ వితౌట్ యాన్యువల్ ఫీజ్ అయితే కూడా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారనమాట ఈ 6 క్రెడిట్ కార్డ్స్. సో మనం దీంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చూసుకుంటే, సో దీంట్లో 5% క్యాష్ బ్యాక్ ఆఫ్ అమెజాన్ స్పెండ్. సో మీరు ఒకవేళ మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలంటే మీకు ప్రతి ఒక్క బై ఆర్డర్ పైన కూడా 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అదే కాకుండా 3% క్యాష్ బ్యాక్ ఫర్ నాన్ ప్రైమ్ కస్టమర్స్, 2% క్యాష్ బ్యాక్ ఆన్ 100+ అమెజాన్ పే పార్ట్నర్ మర్చెంట్స్, 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ స్పెండ్స్. అంటే మీరు వేరే స్పెండ్స్ అయినా తీసుకున్నా కూడా 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ 1% ఫ్యూయల్ ఛార్జ్ వైవర్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో మీరు దీన్ని మేనేజింగ్ మొత్తము, మీ క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా మీరు అమెజాన్ యాప్లోనే చూసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. అమెజాన్ యాప్లోనే మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీ క్రెడిట్ కార్డ్ అనేది మంచిగా ఉండి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి కానీ క్రెడిట్ కార్డ్ మీద ఉంటే ఖచ్చితంగా మీరు అప్రూవల్ అయితే వస్తుందన్నమాట. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ఎక్కువగా రివార్డ్స్ అయితే ఎక్కువగా ఇస్తున్నారు. సో ఆ రివార్డ్స్ని మనం మళ్ళీ క్యాష్గా కూడా రెడీమ్ చేసుకోవచ్చు అండ్ ఆ రివార్డ్స్ని మనం అలానే వౌచర్స్గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కూడా చాలా మంచివి అయితే ఉన్నాయి. అండ్ క్యాష్ బ్యాక్స్కి చూసుకుంటే 5% క్యాష్ బ్యాక్ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ ఈఎంఐ. సో ఈఎంఐస్ కానీ మనం ఏమైనా పెట్టుకున్నా కూడా 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. అండ్ అదే కాకుండా మూవీ టికెట్స్ పైన వీళ్ళు ఇన్ కేస్ మీరు పేటిఎం మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే 25% డిస్కౌంట్ ఆన్ మూవీ టికెట్స్ అనమాట. సో మీరు మూవీ టికెట్స్ పైన కూడా వీళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజెస్. సో రైల్వే లాంజెస్ కూడా వీళ్ళు పర్ క్వార్టర్కి 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజెస్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారనమాట. సో ఇవి బెనిఫిట్స్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ స్కాల్పే క్రెడిట్ కార్డ్. సో నేను చెప్పాను కదా వీళ్ళకి ట్రావెలింగ్ అయితే ఎక్కువగా మంచిగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఇస్తారనమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ 20% స్కాపియర్ కాయిన్స్ ఆన్ ట్రావెల్ బుకింగ్స్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ అండ్ హోటల్ బుకింగ్స్, 10% స్కాపియర్ కాయిన్స్ ఆన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్, 0 forex మార్కప్ ఫీ, అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అండ్ స్పెండింగ్ అట్లీస్ట్ 5,000 per month. సో
పర్ మంత్లో మీ స్పెండ్స్ అనేవి 5,000 అన్న దాటిందంటే సో దేర్ ఈజ్ అన్లిమిటెడ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అనమాట. సో ఎయిర్పోర్ట్ లాంచెస్ కూడా మీకు ఫ్రీగా అయితే కూడా వస్తుంది ఈ క్రెడిట్ కార్డ్తో. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్. సో ఈ క్రెడిట్ కార్డ్ అయితే ముందు తీసుకున్న 3 క్రెడిట్స్ కార్డ్ ఇది చాలా ఎక్కువగా కూడా వీళ్ళ దగ్గర ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ క్యాష్ బ్యాక్స్ అయితే ఉన్నాయి. మీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఈవెన్ దే హ్యావ్ 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచెస్ అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంచెస్. బోత్ ఆఫర్ చేస్తున్నారు. ఐ మీన్ రైల్వే లాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఎయిర్పోర్ట్ లాంచెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ ఆఫర్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హెచ్ఎస్బిసి వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్. సో ఈ వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనేది చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అమెజాన్ వోచర్స్ అయితే ఇస్తున్నారు అండ్ 3 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ లాంచెస్కో కూడా వీళ్ళు ఫ్రీ యాక్సెస్ అయితే ఇస్తున్నారు. సో 3 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచెస్ అయితే ఉంటాయి అండ్ 10% క్యాష్ బ్యాక్ అప్ టు 2,000 వెన్ యూ మేక్ అట్లీస్ట్ 5 ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్ టోటలింగ్ 10,000. సో 10,000 కన్నా ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. అండ్ బై 1 get 1 ఫ్రీ ఆఫర్ ఇన్ బుక్ మై షో. సో బుక్ మై షోలో కూడా మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే బై 1 get 1 ఆఫర్ అయితే కూడా ఉంటుంది. అండ్ స్విగ్గీ వోచర్స్ వస్తాయి. సో ఇది అనమాట హెచ్ఎస్బిసి. అండ్ ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. సో ఈ చిప్ క్రెడిట్ కార్డ్ అంటే అయితే కూడా చాలా మంచిగా రివార్డ్ పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో 1 రివార్డ్ పాయింట్ పర్ 100 స్పెండ్, 2 రివార్డ్ పాయింట్స్ పర్ 100 స్పెండ్ అక్రాస్ ఆల్ అదర్ కేటగిరీస్ ఎక్సెప్ట్ ఫ్యూయల్. అండ్ ఫ్యూయల్కి కూడా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్ అయితే కూడా వస్తుంది. అది కూడా హెచ్పిసిఎల్ పంప్స్లో. సో హెచ్పిసిఎల్ బంక్స్లో కూడా మీరైతే ఫ్యూయల్ ఏదైతే కొట్టుకుంటారో దానికి ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్ కూడా వస్తుంది. అండ్ అప్ టు 15% ఆఫ్ ఆన్ డైనింగ్ అట్ 2,500 పార్ట్నర్ రెస్టారెంట్స్. సో వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్ కూడా మీ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు. సో పార్ట్నర్ రెస్టారెంట్స్లో కూడా 15% ఆఫ్ అంటే 15% డిస్కౌంట్ కూడా అయితే కూడా వీళ్ళు ఇస్తారు. సో యూ క్యాన్ రిడీమ్ యువర్ రివార్డ్స్ అగేన్స్ట్ వోచర్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ఐసిఐసిఐ రివార్డ్ క్యాటలాగ్. సో ఐసిఐసిఐలో మనకి ఆ రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మనం క్యాష్గా రిడీమ్ చేసుకోవచ్చు, అలాగే వోచర్స్గా కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు వాళ్ళ ఒక వెబ్సైట్లో అనమాట. సో ఈ విధంగా ఈ 6 క్రెడిట్ కార్డ్స్ చాలా మంచిగా ఆఫరింగ్స్ ఇస్తున్నాయి. సో నా బెస్ట్ సెలెక్షన్ ఏంట్రా అంటే సో ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ఒకటి అండ్ హెచ్ఎస్బిసి వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్. సో ఈ 2 క్రెడిట్ కార్డ్స్ అయితే కూడా చాలా మంచిగా ఆఫర్స్ చేస్తున్నాయి. అండ్ రిమైనింగ్ కూడా మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ 6 క్రెడిట్ కార్డ్స్ అయితే నో యాన్యువల్ ఫీజ్ అండ్ నో జాయినింగ్ ఫీజ్ అనమాట. సో మీరు ఎవరైనా కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని చెప్పి కూడా అనుకుంటున్నారో ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫైనాన్స్ ఫ్రీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఫైనాన్స్. ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.